కృష్ణా జిల్లా గుడివాడలో పచ్చ తాలిబన్లు రెచ్చిపోయారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాయి పచ్చమొక్కలు. ఉప్పాల హారిక వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు. హారిక కారును చుట్టుముట్టి కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు. దాడులకు తెగబడుతున్న పచ్చ మోకలను పోలీసులు అడ్డుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తరిమేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను చించేసి ఎల్లో గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎల్లో తాలిబాన్లు రెచ్చగొట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగానే ఉన్నారు. గుడివాడ రాకుండా పేర్ని నాని, కైలే అనిల్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో పచ్చ తాలిబన్లు రెచ్చిపోయారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాయి పచ్చమొక్కలు. ఉప్పాల హారిక వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు. హారిక కారును చుట్టుముట్టి కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు. దాడులకు తెగబడుతున్న పచ్చమోకలను పోలీసులు అడ్డుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తరిమేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను చించేసి ఎల్లో గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎల్లో తాలిబాన్లు రెచ్చగొట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగానే ఉన్నారు. గుడివాడ రాకుండా పేర్ని నాని, కైలే అనిల్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉప్పాల హారికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు వైఎస్ జగన్. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. తనను చంపడానికి టీడీపీ జనసేన గూండాలు ప్రయత్నించారని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చరౌడీల దాడితో హారిక కన్నీటి పర్యంతమయ్యారు. నాగవరప్పాడు జంక్షన్లో హారిక వాహనాన్ని టీడీపీ జనసేన గూండాలు చుట్టుముట్టి దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు స్పాట్లోనే ఉన్న టీడీపీ గూండాలను ఏమాత్రం ఆపడానికి ప్రయత్నించలేదని హారిక చెప్పారు. తనను పచ్చమోక తీవ్రంగా దుర్భాషలాడిందని వాపోయారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా జిల్లాకి ప్రథమ పౌరురాలైనటువంటి నా పైన ఇంత పరుష పదజాలంతో చాలా చండాలమైన నీచమైన బూతులు మాట్లాడుతూ రాడ్లు, కర్రలు, కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే రావే బయటికి అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గూండాల్లాగా చెలరేగిపోయారు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు నాకు కాదు జరిగింది అవమానం, ప్రతి మహిళకి జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అనేది ఈరోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈరోజు జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్కే ఇంకా మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ మహిళలకి ఏ విధమైన సెక్యూరిటీ అందిస్తారు? ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము? పెద్ద పెద్ద కత్తులు, రాడ్లు, వాటికి చుట్టూ క్లాత్స్ చుట్టుకుని కనపడకుండా కారు అద్దం ఆ విధంగా బద్దలైపోయిందంటే వాళ్ళ దగ్గర రాడ్స్ లేకుండా చేత్తో బద్దలవదు కదా. వెనకాల 3 చోట్ల బద్దలైపోయింది. నా వైపు, నేను కూర్చున్న వైపు కొట్టడానికి ప్రయత్నించి బద్దలు కొడుతుంటే ఈయన అడ్డు వచ్చినందుకు ఆయన్ని కూడా కొట్టారు, మా జెడ్పీటీసీ గారిని కూడా. వాళ్ళు పోలీసులు అందరూ కూడా మాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ గూండాలను మాత్రం ఎవరూ కట్టడి చేయలేకపోయారు. దగ్గర గంటన్నర సేపు అక్కడ టీడీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటగించి గంటన్నర సేపు రాడ్లు, కత్తులు, కర్రలతో దాడి చేశారు. మరి అది ఎలాంటి హీనమైన చర్య మీరు చూస్తా ఉన్నారు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ, ఒక బీసీ మహిళకే ఇవాళ రక్షణ కల్పించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరికి సిగ్గుచేటు. వీళ్ళకేం ఓట్లు కావాలి, బీసీలు కావాలి, ఓట్ల కోసం బీసీలు కావాలి. బీసీలను కొట్టొచ్చు, చంపొచ్చు. గంటన్నర సేపు మమ్మల్ని కారులోనే చుట్టూ గుమ్ము కూడా 400 మంది రౌడీ మొక్కలు వచ్చేసి మరి పచ్చిబూతులు తిడుతూ రాడ్లు, కళ్ళతో దాడి చేశారు. మేము అంటే ఆడపిల్ల ఉంది, ఆవిడని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము
డోర్ కూడా దింపకుండా కారులోనే కూర్చున్నాం భయం చేత. మరి ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడు మేము చూడలేదు ఇన్ని సంవత్సరాల కాలంలో. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై పచ్చమోకలు చేసిన దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టీడీపీ జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళా ప్రజాప్రతినిధి, అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారిక గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం! ఒక మహిళా ప్రజాప్రతినిధికి, జడ్పీ చైర్పర్సన్ స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఎంత దారుణం అంటే, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జడ్పీ చైర్పర్సన్ మీదే మీ జనసేన గోండాలు కూడా అందులో ఉన్నారు. దాడికి పాల్పడితే మీరేం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు? మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు? ఎంత దారుణమా అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు దాని మీదే శ్రద్ధ ఉంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి, ఎవరైనా తమ వాయిస్ ని వినిపించాలి అంటే వాళ్ళని అణిచివేయడంలో భాగంగా ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ ఖండించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి రోజా. రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు నాయుడు సాగిస్తున్న అరాచక పాలనకు ఇది నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలైన ఉప్పాల హారికకి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో రాక్షస పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండించారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి. చంద్రబాబు హయాంలో మహిళలకు భద్రత కరువైందని ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు. కారులో నుంచి దిగనివ్వకుండా టీడీపీ జనసేన గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందనేటువంటిది మరొకసారి తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజున మా పార్టీ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఆవిడ మీటింగ్ లో పాల్గొనడానికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన గూండాలు నిజంగా ఇవన్నీ టీవీలో చూస్తా ఉంటే అసలు ఇంత దారుణమా అనేటువంటి ప్రశ్నలు అందరికీ కలుగుతా ఉన్నాయి. ఈ రోజున ఒక మహిళ మీద కారులో కూర్చొని కారులోంచి దిగనివ్వకుండా టీడీపీ గుండాలు, జనసేన గుండాలు కారు చుట్టూతా నుంచొని కత్తులతో, కర్రలతో చంపేస్తాము బెదిరించేటువంటి ఈ క్రమాన్ని అసలు పోలీసు వ్యవస్థ ఏమైపోతా ఉంది అని అడుగుతా ఉన్నాం.